హలో ఫ్రెండ్స్, ఈరోజు నాగార్జున సాగర్ ట్రిప్కి వెళ్తున్నాము. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ బైక్ మీద వెళ్తున్నామండి. ట్రిపుల్ రైడింగ్, బట్ నో ప్రాబ్లం. చాలా స్లోగా వెళ్తున్నాము. మేము వెనుకొండ నుంచి వెళ్తున్నాము. వెనుకొండ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళాలంటే మాచర్ల మీదకి వెళ్ళాలి. మాచర్ల దాటిన తర్వాత నాగార్జున సాగర్ రూట్లో డైరెక్ట్ హైవే వెళ్ళకుండా రైట్ కెనాల్ వస్తుంది. ఆ రైట్ కెనాల్ పక్కనే తార్ రోడ్ ఉంది. ఆ రోడ్కి వచ్చేసాము. ఇదిగోండి, ఆ రోడ్లో వెళ్తామంటే మధ్యలో విమానం ఒకటి కనబడింది. పైన ఎగురుతున్న విమానం, అది చూపించాను. ఇదిగోండి రైట్ కెనాల్. రైట్ కెనాల్ అందాలు చాలా సూపర్గా ఉంటాయండి. చూడండి, చుట్టూ పచ్చటి చెట్లు, మధ్యలో నీళ్ళు కూడా చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి. చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదిగోండి మా ఫ్రెండ్స్, వీళ్ళతో నేను వచ్చింది. హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. ఇదిగోండి ఈ బైక్ మీద వచ్చామండి, ఇంకెళ్తా ఉన్నాము. రైట్ కెనాల్ కూడా చాలా లోతుగా ఉందండి. వెడల్పు తక్కువ కానీ చాలా లోతుగా ఉంది. ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి, మీరు ఇలాగే ఉండండి. స్టే ట్యూన్డ్. ఇంకా అలా వెళ్తా ఉంటే ఒకచోట మా ఫ్రెండ్ చెప్పాడు, చూడండి కాలువ అండర్ గ్రౌండ్ నుంచి వస్తుందండి. రైట్ కెనాలే, ఇది వాటర్ అక్కడ అండర్ గ్రౌండ్ నుంచి వస్తాయి. అంటే అటుపక్క కెనాల్ లేదు, భూమికి లోపల తవ్వారు. అక్కడ నుంచి వాటరు రైట్ కెనాల్ గుండా వస్తాయి. చూడండి, చాలా లోతుంది. చూడండి, ఇది అక్కడ నుంచి అండర్ గ్రౌండ్, పక్కన రోడ్డు. చూడటానికి చాలా అందంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ కెనాల్ ఏం లేదు, మొత్తం పైన నేల, అడవులు, చెట్లు, పొలాలు వేశారు. అక్కడ కాలువ ఉన్నట్టు కూడా లేదు, ఎందుకంటే ఆ కాలువ అండర్ గ్రౌండ్లో ఉంది. చూడండి, దాదాపు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అది అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. మొత్తం పొలాలే, పైన అసలు కాలువ అనేది జాడే లేదు. చూడండి, పొలాలు వేశారు, కింద ఉంది కెనాల్. ఆ రోడ్డు మా ముందుకు వచ్చేసాము. ముందుకు వచ్చేస్తే అదిగోండి సాగర్ డ్యామ్ కనపడుతుంది, బట్ క్లియర్గా లేదు. ఇప్పుడు నేను ముందుకు వెళ్ళి చూపిస్తాను. ఇంకా అయితే మేము వెళ్ళిన రోజు ఎండ లేదు, కూల్గా ఉంది వాతావరణం, చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక మధురానుభూతిని పంచింది ఈ ట్రిప్ మమ్మల్ని. చాలామంది వస్తున్నారు, పోతున్నారు, సాగర్ చూడటానికి వచ్చుంటారు. కానీ చాలామందికి రూట్ తెలియదు. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మాచల్ నుంచి నాగార్జున సాగర్ హైవేకి వెళ్ళిపోతారు, అక్కడ డ్యామ్ చూసేసుకొని వస్తారు. కానీ ఈ రూట్ గుండా వెళ్తే మనం రైట్ కెనాల్ చూడొచ్చు. కొంతమంది వచ్చారు, అదిగోండి కాలంలో వెళ్తూనే ఉన్నారు. అదిగోండి పక్కన, మన పక్కన రైట్ కెనాల్. అదిగోండి ఆ కెనాల్ మనం చూసింది ఇందాక అక్కడ. దాదాపు ఒక 2 కిలోమీటర్స్ వచ్చాము. ఇప్పుడు దీన్ని విజయపూర్ అంటారు. విజయపూర్ అంటే నాగార్జున సాగరే, ఈ ఏరియాలోనే ఉండేది నాగార్జున సాగర్. విజయపూర్ గ్రామంలోకి వచ్చేసాము. కొంత ఎంటర్ అయ్యాము, ఇప్పుడే ఊళ్ళోకి ఎంటర్ అయ్యాము. ఊళ్ళో చాలా టెంపుల్స్ ఉన్నాయండి చూస్తే. అయ్యప్ప స్వామి దేవస్థానం ఉంది అక్కడ. రుక్మిణి సమేత దేవస్థానం. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం డ్యామ్ చూడవచ్చు. బట్ మనం నీళ్ళు నిల్వ ఉన్న ప్లేస్ చూడాలంటే ఇక్కడ నుంచే చూసేది. ఇక్కడ బైక్ ఆపేసి కిందకి వెళ్ళాం. జనాలు కూడా బాగానే వచ్చారు. ఈ రైతులు ఎక్కడ నుంచి వచ్చారు బాబు, రైతులు సుమోలు మాట్లాడుకొని, ఆటోల్లో, ట్రాక్టర్లలో వచ్చారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఏదో ఒక చెరువులాగా అనిపించింది, కానీ డ్యామ్ లాగా అనిపించదు మనకి. ఇక్కడ నుంచి వ్యూ సరిగ్గా లేదు.
చూడండి, గేట్ వేసేసారు, అటు నుంచి లోపల ఎంటర్ అవ్వడానికి లేదు. ఎందుకంటే సాగర్ దాదాపు నిండింది, వాటర్ ఫుల్గా ఉన్నాయి. అదిగోండి అక్కడ గేట్లు ఉన్నాయి, ఆ గేట్లే మనం చూసేది. ఆ గేట్లు కనుక ఎత్తితే వాటర్ కింద ఫ్లో అవుతాయి. ఆ గేట్లు క్లోజ్ చేసినప్పుడు నీళ్ళంతా ఇక్కడే స్టోర్ అవుతాయి. చూడండి గేట్లు దాదాపు 24 గేట్లు ఉంటాయండి. ఇక్కడ నుంచి చూస్తే పెద్ద వ్యూ ఏం లేదు, ఏదో చెరువు చూసినట్టే, మన పల్లెటూరులో ఉండే చెరువులు చూసినట్టు ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ముందుకు వెళ్ళాము. కొంచెం ఊళ్ళో విజయపూర్ అంటారు ఈ గ్రామం పేరు. ఇది అంతకుముందు ఇక్ష్వాకులు అని చెప్పి రాజవంశం వాళ్ళు పరిపాలించారు. ఆ ఇక్ష్వాకు రాజవంశానికి ఈ ఊరిని రాజధానిగా చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తా ఉంటే ఏదో రెసిడెన్షియల్ కాలేజ్ ఒకటి కనిపించింది. ఇంకా ముందుకు వెళ్ళాము, రోడ్డుకి వెళ్ళిపోతా ఉన్నాము. ఈ ఊళ్ళోనే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అవి కూడా ఉన్నాయండి. ఇంకా ముందుకు వెళ్ళాము. ఇదేదో జెన్కో కాలనీ అంట, ఏపీ జెన్కో కాలనీ. చాలా ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, ఇది హరిత రిసార్ట్స్ అండి, ఈ గవర్నమెంట్ రిసార్ట్. మనం ఇక్కడ రూమ్లు బుక్ చేసుకోవచ్చు దానిలో. ఇది సాగర్ మాత ఆలయం. ఇది ఎంట్రీ అయ్యాము మేము లోపలికి. ఇక్కడ చాలా బాగుందండి ప్లేస్. ఈ కట్టడాలు కానీ ఎంత చాలా నీట్గా ఉన్నాయి, బాగుంది. ప్రేక్షకులు అయితే మాత్రం వీక్షకులు, టూరిస్ట్ చాలామంది వచ్చారు. ఇదిగోండి మా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పైన కనబడుతుంది కదా, అది చర్చ్ లాంటిది. అక్కడ నుంచి చాలా వ్యూ బాగుంటుంది. అక్కడ పైకి ఎక్కొచ్చు, మనం పైకి ఎక్కి చూడొచ్చు. అక్కడ నుంచి ఆ డ్యామ్ పైన ఉన్న స్టోరేజ్ ఏరియా మొత్తం చూడొచ్చు. చుట్టూ కొండలు, మధ్యలో లోతట్టు ప్రాంతం. ఈ సాగర్ మాత ఆలయం ఉంటుంది. కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ. ఏరియా బాగానే ఉంది, నీట్గా ఉంది. అదిగో సాగర్ మాత. మేము పైకి వచ్చాం, ఇందులో చూపించా కదా, ఆ ప్లేస్కి వచ్చాం, పైకి వచ్చాం. పైనుంచి తీస్తున్నాను వీడియో. ఇదిగోండి సాగర్ మాత. ఇదిగో వెనకాల చూడండి, వాటర్ స్టోరేజ్ ఏరియా ఇదంతా. చుట్టూ కొండలు, అందులో లోతట్టు ప్రాంతం కాబట్టి అక్కడ వాటర్ బాగా స్టోర్ అవుతాయి, ఎక్కువ స్టోర్ అవుతాయి. మన సాగర్లో దాదాపు 580 అడుగులు ఏమో అంత వాటర్ స్టోర్ అవుతుందంటే చుట్టూ కొండలు ఉన్నాయి కాబట్టి మధ్యలో స్టోర్ అవ్వగలుగుతున్నాయి అంత వాటర్. చూడండి ఎంత బాగుందో ఏరియా. సాగర్ మాత ఆలయం. ఇదిగోండి, చూడండి అసలు చుట్టూ ఎటు చూసినా వాటరే, నీళ్ళే, మొత్తం నీళ్ళే. అంత వాటర్ స్టోర్ అవుతుంది నాగార్జున సాగర్లో. రైతులు అయితే మాత్రం చాలా ఆనందపడిపోతున్నారండి. ఆ సుమోల్లో, కార్లలో అలా వచ్చారు కదా వాళ్ళు, వచ్చి చూసి సాగర్ నిండిపోయింది అని చెప్పి చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే సాగర్ నిండితే ఇటు పక్క రాయలసీమ కానీ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు డిస్టిక్లో కానీ కొంచెం పంట పొలాలకు ఇబ్బంది ఉండదు, వాటర్ వదులుతారు కాబట్టి. సాగర్ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అయితే తెలంగాణకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి సాగర్ మాత ఆలయం. దీని వెనకాల మనం ఇందాక పైన ఎక్కి వీడియో తీసిన ప్లేస్ దీని వెనకాల ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదిగోండి ఒక చర్చి ఉంది ఇక్కడ. చర్చి ఇక్కడ మనం బైక్ పార్క్ చేసుకోవచ్చు.
దీని వెనకాల ఇక్కడే కొంతమంది ఆదివారం పూట వచ్చి మొత్తం నాన్ వెజ్ కూడా తింటారు ఇక్కడ వండేసుకొని. ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు మనం డ్యామ్ కాడికి వచ్చామండి. చూడండి 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 చూడండి. అది అదిగోండి డ్యామ్. మధ్యలో పవర్ స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి క్లియర్ కనబడదు. మనం దీనికంటే ఇంకా దగ్గరికి వెళ్తాం డ్యామ్ కాడికి. ఇది మన రైట్ కెనాల్. ఇదిగో వాటి గుండా వాటర్ రిలీజ్ చేస్తారు మన రైట్ కెనాల్కి. ఈ రైట్ కెనాలు ఇటు పల్నాడు జిల్లా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఈ 4-5 జిల్లాలకి వాటర్ సప్లై చేసిద్ది. చూడండి అది అక్కడ నుంచి వాటర్ రిలీజ్ చేస్తారు. చిన్న చిన్న గేట్లు ఉంటాయి. అది ఓపెన్ చేసినప్పుడు వాటర్ మనకి రైట్ కెనాల్ గుండా వస్తాయి. రైట్ కెనాల్ ఈ రైట్ కెనాల్ గుండానే ఇందాక మనం వచ్చింది కూడా. దీని పక్కన రోడ్డు అదిగోండి. ఇది పవర్ స్టేషన్. ఇది అవతల పక్కేమో డ్యామ్ ఉంది. వాటర్ నిండింది కాబట్టి వీళ్ళు కొంచెం వదిలేరు. ఇంకా అక్కడ నుంచి బయలుదేరదామండి. ఇప్పుడు అక్కడ నుంచి మనం గేట్లు ఎత్తిన ప్లేస్ కాడికి వెళ్తాం. డ్యామ్ గేట్లు ఎత్తారు కదా, చాలా దగ్గరికి వెళ్ళి చూస్తాం మనం. ట్రాఫిక్ బాగానే ఉంది. బైకర్స్, కార్లు, ఆటోలు చాలామంది వచ్చారు. అయితే ఈ చుట్టూ గ్రీనరీ బాగుందండి. అదిగోండి 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 సాగర్ గేట్లు దగ్గరకు వస్తున్నాం మనం. చూడండి జనాలు ఎంతమంది వచ్చారు. కార్లు, బైకులు, ఆటోలు, రిక్షాలు వేసుకొని. అబ్బా ఆహా ఆహా ఆహా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో చూడండి. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తారుగా. అటు 4 ఇటు 4 గేట్లు తప్పితే దాదాపు 16 గేట్లు ఎత్తారు. చూడండి ఫ్రెండ్స్, అబ్బా ఆ గేట్ల గురించి వాటర్ జాలబారుతూ ఉంటే ఆహా. ఆ స్నో కూడా మన ఫేస్ మీద ఎగిరి పడుతుందండి. మంచు పడుతున్నట్టే. బాబా చూడండి, జూమ్ చేస్తాను చూడండి. చాలా పీస్ఫుల్గా ఉంది. మైండ్ ప్రశాంతంగా ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తేనే ఉంది ఫ్రెండ్స్. అదేనండి, ఆహా ఆహా ఆహా, మాటలు లేవు ఫ్రెండ్స్. ఈ చల్లటి వేళ ఆ నీళ్ళు అలా జారి పడతా ఉంటే ఆ ఫోర్స్కి చిన్న చిన్న చినుకులాగా మా మొఖాల మీద పడ్డాయండి. చూడండి తని వితేరా చూడండి ఫ్రెండ్స్. ఇదిగో మా ఫ్రెండ్స్ ఫోటోలు దిగారు. హాయ్ ఫ్రెండ్, హాయ్ ఫ్రెండ్. నవ్వుతారు ఎంతే. ఎక్కడ జరుగు. అదే వీడియో తీస్తున్నాను, ఫోటో కాదు. అదేకండి నాగార్జున సాగర్ డ్యామ్. ఇంకా వాటర్ పైన ఫుల్గా నిండింది కాబట్టి పైన ఇంకా ఇన్ఫ్లో వస్తుంది. అందుకని వాటర్ ఎక్కువైతే గేట్లకి, డ్యామ్కి ఏమైనా డ్యామేజ్ జరిగిద్దని చెప్పి వాటర్ కిందకి రిలీజ్ చేస్తున్నారు. మనకి లుక్ అంతా వాటర్ రిలీజ్ చేసినప్పుడే వచ్చింది. పైన వాటర్ స్టోర్ చేసేసి గేట్లు కనుక ఓపెన్ చేయకపోతే మనకంత లుక్ రాదు. వాటర్ రిలీజ్ చేసేది అదిగో నేనే డ్యాన్స్ చేస్తున్నా ఆనందంలో. ఆహా. మేమైతే హాయిగా ఫోటోలు దిగాము. వెనకాలేమో డ్యాము, ముందు మేము కూర్చొని అక్కడ నుంచి ఫోటోలు దిగాం. కానీ ఇక్కడ నుంచి చాలా దూరం అనిపించింది. అది దగ్గరికి పోనీరు.
మనకి రూట్లోనే మనం చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి.